నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో విలువైన ఖాళీ స్థలాలు ఉన్న హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సంస్థ వాటి గురించి పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు స్థానిక చోటామోటా నేతల కళ్ళు ఆయా స్థలాలపై పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలే హెచ్ఎండిఏ పరిధి నుంచి 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బల్దియా పరిధిలో చేరటంతో ఆ మేరకు భవిష్యత్తులో ఆదాయం తగ్గనుంది. ఈ తరుణంలో ఇలాంటి విలువైన భూములను ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో విలువైన ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలు ముఖ్యమైన ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలను ఆదాయ వనరుగా మార్చుకుంటే నగర అభివృద్ధికి ఎంతో కొంత అవి తోడ్పాటు అవుతాయి అన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ చాలా చోట్ల ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం చూసుకుంటే ఇదంతా కూడా ఈ ఖాళీ స్థలం అంతా కూడా పార్కింగ్కి ఇలా వదిలేశారని చెప్పుకోవచ్చు. కొన్ని ఏళ్ళగా కూడా, అంటే కొన్ని నెలల నుంచి కూడా కార్ని ఇక్కడనే పార్కింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకవైపు డంపింగ్ యార్డ్గా కనబడుతుంది, మరోవైపు ఇది మొత్తం కార్ పార్కింగ్కి యూజ్ చేసుకునే విధంగా అయితే ఇది ఇలా వదిలేశారని చెప్పొచ్చు. నెక్లెస్ రోడ్ అంటే ఈ ఐమాక్స్ నెక్లెస్ రోడ్, అంబేద్కర్ మ్యూజియం అని, ట్యాంక్ బండ్ సందర్శకులు అయితే నిత్యం వస్తూనే ఉంటారు. వందల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ వారాంతాలు, సెలవు దినాల్లో అయితే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఈ పరిసరాల్లో ఉన్న స్థలాలను గేమింగ్ జోన్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇంకా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ఒకవేళ కేటాయించిన వాటిని లీజుకి ఇచ్చినా కానీ హెచ్ఎండిఏకి కోట్లలో ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ఇంకా దేనికైనా అభివృద్ధి కోసం అయితే వాటిని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంత ఖాళీ స్థలాన్ని కూడా హెచ్ఎండిఏ అధికారులు వదిలేశారని చెప్పుకోవచ్చు. ఇందులో కొంత స్థలాన్ని ఒకవైపు గేమింగ్ జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపున గేమింగ్ జోన్ అయితే ఏర్పాటు చేశారు. మిగిలిన ఖాళీ స్థలాన్ని అంతా కూడా అలా వదిలేయడంతో ఇదంతా కూడా ఒకవైపు డంపింగ్ యార్డ్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో అసాంఘిక కార్యకలాపాలు చేసే, అంటే మందుబాబులకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ స్థలం ముఖ్యంగా పీపుల్ ప్లాజా ఎదురుగా ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ రెస్టారెంట్స్ కానీ, ఇంకా వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి గేమింగ్ జోన్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏర్పాటు చేస్తే కనుక లీజుకి ఇచ్చినా కానీ హెచ్ఎండిఏ అధికారులకు కోట్లలో ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా దీన్ని ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ అధికారులు దీన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ అధికారులు స్పందించి ఈ ఖాళీ స్థలాన్ని ఇలా వృధాగా ఉంచకుండా ఆదాయ వనరుగా, అంటే మందుబాబులకు అడ్డగా మారుతుంది కాబట్టి ఒకవేళ ఈ ఖాళీ స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటే అటు అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. కెమెరామన్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.